ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రోజుకి 20 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి విదేశీ పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువకులకు ఇంజనీర్లకు ఈ రోజు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నం తెలంగాణ వాస్తవంగా ఏదైతుందో విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యమాలతోని సాధించబడ్డ తెలంగాణ రాష్ట్రం గత దశాబ్ద కాలం మిగులు బడ్జెట్తో ఏర్పడబడ్డ తెలంగాణ రాష్ట్రం అప్పులు ఊబులోకి నెట్టబడి వీళ్ళ అభివృద్ధి నిర్లక్ష్యం గావిత బట్టతో ఏదైతుందో మొన్నటి 23 ఎన్నికలు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి యొక్క ఆ సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏదైతుందో మన కళలను నెరవేరుస్తుందని చెప్పని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడే విధంగా మీరు దీవించటం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మరి వారు బాధ్యతలు చేపట్టడం ఇప్పుడే పేర్కొన్నటువంటి యొక్క వేములవాడ దేవస్థానం అభివృద్ధితో పాటుగా చెప్పంటున్నాను వీళ్ళ మహిళలు ఆడబిడ్డలు ముఖ్యంగా వారికి ఏది ఇస్తుందో ఉచిత రవాణా సౌకర్యమే కానివ్వండి 200 యూనిట్ల వరకు ఏది ఇస్తుందో ఉచిత విద్యుత్ సౌకర్యమే కానివ్వండి గృహావసరాలకు 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ సరఫరా కానివ్వండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రానికి పరిమితం ఇలా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించబడి ఉన్నటువంటి ఒక పార్టీ మీరు ఎక్కడైనా మీరు పాలిత రాష్ట్రాలలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారే మీరు ఎక్కడైనా ఏదిస్తుందో 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పడుతున్నాను అట్లా ఏదైతున్నదో 500 గ్యాస్ మీరు కల్పిస్తున్నామని చెప్పడుతున్నాను ఏవి చేయలేని వారు ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ విమర్శించడానికి ప్రయత్నం చేయడం ఏదైతుందో నేను మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను చెప్పంటున్నాను ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి వీళ్ళ గతంలో మున్నెన్నడూ లేని విధంగా అధిక స్థాయిలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా వరి ధాన్యం ఉత్పత్తి గావింపబడటం వరి ధాన్యం ఉత్పత్తే కాదు ధాన్యం సేకరణలో గతంలో మున్నెన్నడూ లేని విధంగా రైతాంగానికి ఏ విధమైనట్టుగా అసౌకర్యం ఇబ్బంది లేకుండా ఎక్కడికెక్కడ సేకరణతో పాటుగా వీళ్ళ సన్న రకాలకు 500 రూపాయలు బోనస్ అని చెప్పి అంటున్నాం వీళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతుందో మీ పాలిత రాష్ట్రాలే కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ గతంలో మీరు కూడా చెప్పారు సన్న రకాలు సాగు చేయాలని చెప్పని ఎన్నడైనా సన్న రకాలు సాగు చేసి ₹1 బోనస్ ఇచ్చినారే ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతున్నదో సన్న రకాలు సాగు చేస్తే మనకు 500 రూపాయల బోనస్ 2320 రూపాయల మద్దతు ధర అయితే అదనంగా 500 రూపాయలు కల్పిస్తున్నామని చెప్పంటున్నాను దయచేసి గమనించండి వీళ్ళ ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజాహితంగా మరి సౌకర్యాలు అనుకూర్చే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదంటున్నాను నాకు తెలుసు మన దశాబ్ద కాలం ఏదైతుందో వీళ్ళ మధ్యమానంలో ముంపు గురైనటువంటి నిర్వాసితులకు పునరావాసం కల్పింప చేయాలి గృహ నిర్మాణ కార్యం మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తే దశాబ్ద కాలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో ఇదే వేములవాడ రాజన్న మెట్ల మీద నిలబడి నేను అందరికి 5,04,000 మంజూరు చేస్తానడా 9 ఏళ్ళు పాలన చేసిండు 10 ఏళ్ళు పాలన చేసిండు ₹1 మంజూరు చేయలేదు అదేవేళ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలాంటి ఈ ప్రాంతాన్ని పర్యటించి ఇవాళ ఏ ప్రాజెక్ట్ నిర్మాణే కానీ ప్రాజెక్టుతో వీళ్ళ సౌకర్యం పొందే విధంగా ఎవరైతే బాగుపడతారో నిర్వాసితులను కూడా ఆదుకోవడం ఆ ప్రభుత్వ బాధ్యత తెలియజెప్పే విధంగా ఇలా 4600 ఇండ్లు 4690 ఇండ్లు దాదాపు 250 కోట్లతో ఏదిస్తుందో మంజూరు చేసినందుకు నేను ముఖ్యమంత్రి గారికి వారి కేబినెట్ మంత్రివర్గ సహచరులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తానని చెప్పి అంటున్నాను మన ప్రాంతం ఉత్తర తెలంగాణ ప్రాంతం స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక గల్ఫ్ పై ఆధారపడతాం గల్ఫ్ లో ఏదైతుందో అకాల మరణానికి గురవుతున్నటువంటి యొక్క మృతుల కుటుంబాలు ఆదుకోవాలని చెప్పని దశాబ్ద కాలం పోరాటం చేస్తే ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేశారు గల్ఫ్ కార్మికులు ₹1 సాయం చేయలేదు ఇదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏ కారణంతో చనిపోయినా కానీ అదేదైతుందో అకాల మరణం ఇవాళ ఏ మరణమైన అనేది ఇస్తుందో ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవడం దొరుకుతుందో వారికి అందరికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందింపజేసే విధంగా కార్యక్రమం అమలు తలపెట్టడం ఇది భారతదేశంలోనే కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను ఈ రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడటానికి
ఇలా దేశంలో ఏదైతే ఏ రాష్ట్రంలో లేదు. సరే బీఆర్ఎస్ పార్టీ అయితే కన్వర్గ్ అయిపోతుంది. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా రేపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని చెప్పంటూ నేను ఇలా మహారాష్ట్రతో పాటుగా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఆదర్శవంతమైన పాలన అందింపజేయబడే విధంగా ఏదైతుందో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనే ఒక అభిలాష వ్యక్తం చేస్తూ మరి ఇందులో పాల్గొని ప్రసంగించడం అవకాశాన్ని కల్పించినందుకు